ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 16 రోజులుగా మనం త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సమాధి స్థితి యొక్క వివరణకి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఆ తర్వాత మనస్సు యొక్క స్వరూప నిరూపణాన్ని మనం చెప్పుకున్నాం. ఆ విషయంలో ఈ 17వ భాగంలో నిన్న చెప్పిన దానికి కొనసాగింపుగా మనం మాట్లాడుకొని తర్వాత అధ్యాయంలోకి వెళదాం. ఓ పరశురామ, నువ్వు అడిగిన దానికి యుక్తియుక్తంగా సమాధానం చెప్పాను. చెప్పిన దాన్ని చక్కగా విచారించుకొని సందేహాన్ని విడిచిపెట్టి నిశ్చయాన్ని పొందు. ముక్తి పొందిన తర్వాత వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది అని ఇంతకుముందు నువ్వు ప్రశ్నించావు. దానికి కూడా సమాధానం విను. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అని మనుష్యులు 3 రకాలుగా ఉంటారు. ప్రారబ్ధ కర్మ వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాల వల్ల క్షణక్షణం కలత పొందుతూ స్వరూప జ్ఞానం కలిగి ఉండేటటువంటి వాళ్ళు అధములు. మందమారుతం వల్ల సుఖం, నలులు, దోమలు మొదలైన వాటి వల్ల దుఃఖం కలుగుతూ ఉన్నా కూడా గాఢంగా నిద్రపోయేవాళ్ళలాగా, ప్రారబ్ధం వల్ల సుఖదుఖానుభవం కలుగుతూ ఉన్నా కూడా ఆ సుఖదుఖాలను గుర్తించకుండా ఎల్లప్పుడూ శాంత చిత్తంతో ఉండేవాళ్ళు మధ్యములు అనబడతారు. ఆపదలు పరంపరగా వచ్చి పడినా ఉద్వేగాన్ని ఏమాత్రం పొందకుండా, మహాసుఖాలు కలిగేటప్పుడు సంతోషం పొందకుండా, ఆనందం పొందకుండా, ఎటువంటి అద్భుతమైన సంఘటనల్లో కూడా ఆశ్చర్యం పొందకుండా, ఏ పరిస్థితిలో కూడా స్వరూపం నుండి తొలగకుండా, మనస్సులో కామక్రోధాదుల యొక్క క్షోభను రవ్వంతకుండా పొందకుండా శాంతులై ఉండి లోకంలో అందరిలాగే వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు ఉత్తమమైనటువంటి జ్ఞానులు. ఉత్తముడు కేవల జ్ఞాని అవుతాడు. మధ్యముడు, అధముడు జీవన్ముక్తులు. అధముడు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో నిలబడలేడు. ప్రారబ్ధం వల్ల అప్పుడప్పుడు స్వరూప స్థితి నుండి తొలగిపోయి క్లేశం పొందుతూ ఉంటాడు. అభ్యాసం వల్ల మనస్సును నిరోధించి ఎల్లప్పుడూ లోపల సమాధి స్థితిలో నిలవగలిగినటువంటి వాడు మధ్యముడు. మనస్సు వ్యవహారంలో ప్రవర్తిస్తున్నా కూడా వెలుపల కూడా దృఢమైన సమాధి స్థితిలో ఉండేవాడు ఉత్తముడు. కాబట్టి బుద్ధి యొక్క భేదాలను అనుసరించి, జ్ఞాన పరిపాకము యొక్క దశలలోని భేదాలను బట్టి, వారి వారి ప్రారబ్ధ విశేషాలను బట్టి జ్ఞానులకు కూడా చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాలు సంభవిస్తూ ఉంటాయి అని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి 19వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ అధ్యాయంలో
జ్ఞానుల యొక్క స్థితి భేదాలు వివరిస్తున్నారు. ఇవన్నీ విన్న తర్వాత పరశురాముడు మళ్ళా గురువైనటువంటి దత్తాత్రేయుడిని ప్రశ్నించాడు. ఓ దత్త భగవాన్, ఆత్మను గోచరింపజేసుకోవటానికి ఉపాయమైనటువంటి జ్ఞానం అందరికీ ఒకటే కదా, దానివల్ల కలిగే మోక్షం కూడా ఒకే విధంగానే ఉంటుంది కదా. అటువంటప్పుడు బుద్ధి యొక్క భేదాలను బట్టి జ్ఞానము యొక్క పరిపక్వతలో భేదం ఏ విధంగా కలుగుతుంది? జ్ఞానము యొక్క సాధనాల్లో భేదం ఉందా? నాకు వివరించండి అన్నాడు. అంటే జ్ఞానాన్ని సముపార్జించే సాధనాల్లో ఏదైనా తేడా ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు దత్తప్రభు, పరశురామ, ఇది ఉత్తమమైన రహస్యం, చెప్తాను విను. జ్ఞానంలో భేదాలు లేవు. సాధనముల యొక్క తారతమ్యాల వల్ల ఫలప్రాప్తిలో భేదం ఏర్పడుతుంది. ఒకడు బాగా సాధన చేస్తాడు, ఒకడు తక్కువ సాధన చేస్తాడు. అందువల్ల బాగా సాధన చేసిన వాడికి మంచి ఫలం వస్తే తక్కువ సాధన చేసిన వాడికి తక్కువ వస్తుంది. సాధన పూర్తి కాగానే చక్కగా పండినటువంటి పండు పైనుండి రాలి ఒడిలో పడ్డట్టుగా జ్ఞానం అనాయాసంగా సిద్ధిస్తుంది. సాధన యొక్క అపూర్ణత ఎందరి తారతమ్యాల వల్ల శ్రమలో తారతమ్యం కలుగుతుంది. ఇక్కడ శ్రమ అంటే ఎఫర్ట్, అంటే ప్రయత్నం. జ్ఞానం స్వయప్రకాశమై ఎప్పుడు సిద్ధమై ఉన్నది కావటం వల్ల నిజానికి దాన్ని పొందడానికి ఏ సాధన కూడా అక్కర్లా. ఎల్లప్పుడూ భాషిస్తూ ఉన్నటువంటి స్వరూపాన్ని పొందటానికి సాధనాలతో పనేముంటుంది? దాన్ని ఆవరించి ఉన్నటువంటి వాసనల మాలిన్యాన్ని తొలగించడానికే సాధనాలన్నీ మనకి ఉపయోగపడతాయి. అనంతమైనటువంటి వాసనలు అనే బురదలో మునిగి ఉండటం వల్ల స్వరూపం అనేది కనిపించటంలా. చిత్తాన్ని నిరోధించటం అనేటువంటి శుద్ధ జలం చేత ఆ వాసన బురదని చక్కగా కడిగేయాలి. అనాది కాలంగా దేహేంద్రియాలే నేను అనేటువంటి ఒక గాఢమైన భావంతో మన చిత్తం రూపొందింపబడింది. తత్వ విచారం అనేటువంటి తీక్షణమైనటువంటి యంత్రం చేత మనం మననము అనేటువంటి దానితో శ్రవణము అనే ఉపాయం వల్ల పెట్టెలాగా ఉన్నటువంటి చిత్తాన్ని తెరిస్తే తక్షణమే మణిలాగా స్వరూప చైతన్యం మనకి ప్రకాశిస్తూ కనిపిస్తుంది. కాబట్టి సాధనలన్నీ కూడా వాసనలను తొలగించుకోవడానికే ఏర్పాటై ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి మన చిత్తములలో వాసనలు కొందరికి అధికంగా, మరికొందరికి తక్కువగా ఉంటాయి. ఈ భేదాలను బట్టి బుద్ధిలో కూడా భేదాలు కలుగుతున్నాయి. ఎంతవరకు వాసనల యొక్క సమూహం బుద్ధిని ఆవరించి ఉంటుందో అంతవరకు సాధన అనేది అతి ముఖ్యం, తప్పకుండా ఉండాలి. వాసనలు అనేక విధాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చెబుతాను విను. అపరాధం, కర్మ, కామం అనేటువంటి వాసన 3 విధాలుగా ఉంది. అపరాధం, కర్మ, కామం. అశ్రద్ధయే అపరాధం. వినాశనాన్ని కలిగించడంలో ఇది ముఖ్యమైనది. ఎవడికి అశ్రద్ధ ఉంటుందో వాడు చేసే పనులన్నీ నాశనం అయిపోతాయి. శాస్త్రం, ఆచార్యుడు చెబుతున్నటువంటి విషయాన్ని సర్వదా సత్యం అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ. అటువంటి విశ్వాసం లేకుండా ఉండే స్థితిని అశ్రద్ధ అంటారు. దీనివల్ల విపరీత గ్రహణం సంభవిస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించలేక విరుద్ధంగా గ్రహించడం అనేది విపరీత గ్రహణం. విపరీత గ్రహణం అంటే ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరే విధంగా గ్రహించడం. కళలు, శాస్త్రాలు, యోగాలు మొదలైన వాటిలో నిపుణులైనటువంటి వాళ్ళు కూడా సత్పురుషులతోటి సహవాసాన్ని కలిగి ఉండి కూడా ఈ అశ్రద్ధ వల్ల విపరీత గ్రహణానికి లోనై
తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు అనేక విధాలుగా ఉన్నారు. కొందరు నిర్విశేషమైనటువంటి పరతత్వమే లేదు అని చెబుతారు. అలాంటిది ఒకటి ఉన్నా కూడా దాన్ని తెలుసుకోవటం ఎవడికి ఎక్కడా కూడా సాధ్యం కాదు అని మరికొందరు అంటారు. నిధిధ్యాసం వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇది పరతత్వం కాదు, దీన్ని మించింది ఏదో ఉంది అని అనుకుంటుంటారు. మరికొంతమంది అయితే ఈ ఆత్మజ్ఞానం వల్ల మోక్షం ఏ విధంగా కలుగుతుంది అని వాదిస్తారు. ఇదే కాకుండా శాస్త్రాచార్య వాక్యాలని అనుమానించడం కూడా విపరీత గ్రహణమే అవుతుంది. శాస్త్రాలలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు వందల కొద్దిగా వేల కొద్దిగా ఈ యొక్క అపరాధ వాసన వల్ల సంసారంలో పడిపోతున్నారు. పూర్వజన్మల్లో చేసినటువంటి దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధిలో మాలిన్యంతో ఉంటుంది, మాలిన్య రూపంలో ఉంటుంది. ఇది పూర్వజన్మల్లో చేసినటువంటి చెడ్డ పనుల యొక్క సంస్కారం. ఆ మాలిన్యం గురూపదేశాన్ని గ్రహించడానికి ప్రతిబంధకం అవుతుంది. మాలిన్యం ఉంటే మనసుకు ఎక్కదు కదా. అటువంటి వాళ్ళు గురువుగారు ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం గ్రహించలేరు. దీన్ని కర్మవాసన అంటారు. ప్రాణాయామాదుల వల్ల కూడా దీన్ని జయించడం అనేది సాధ్యం కాని విషయం. కర్తవ్యం ఇంకా నాకు మిగిలింది అని అనుకోవటమే కామవాసన. ఇది కామవాసన అంటే ఏంటి? ఇంకా నేను చేయాల్సిన పనులు మిగిలే ఉన్నాయి అనుకోవటం. దీనికి అనేక శాఖలు ఉంటాయి. ఇది అంతం లేనటువంటిది. సముద్రంలో అలలు కానీ భూమిలో రేణువులను కానీ ఎవడైనా లెక్క పెట్టచ్చేమో కానీ వ్యక్తి యొక్క కామాలను లెక్క పెట్టడం అసాధ్యం. ఆశా పిశాచంగా చెప్పబడుతున్నటువంటి ఈ కామవాసన ఆకాశం కంటే విశాలంగా ఉంటుంది, పర్వతాల కంటే స్థిరంగా ఉంటుంది. దీని చేతనే లోకంలో ప్రతి వ్యక్తి కూడా పిచ్చివాడైపోతున్నాడు. దీని చేతనే దహింపబడుతూ జనులు ఆక్రందనలు చేస్తున్నారు. పరమ వైరాగ్యాన్ని పొంది ధన్యులైనటువంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ ఆశ అనేటువంటి దావానలానికి దూరంగా చల్లగా ఉంటారు. ఈ మూడు వాసనలు మనస్సును ఆక్రమించి ఉండటం వల్ల తత్వం భాషించటంలా. కాబట్టి సర్వసాధనాలకి ఈ వాసనాలని నశింపజేయటం అనేదే ఫలం. అశ్రద్ధా రూపంలో ఉన్నటువంటి ఈ అపరాధాల వల్ల నాకు జ్ఞానం కలగటం లేదు అని తెలుసుకొని శాస్త్రాచార్యుల యొక్క వాక్యాల్లో శ్రద్ధను పొందటం అనేది కనుక చేస్తే మొదటి వాసన తొలగిపోతుంది, అశ్రద్ధ అనే వాసన. రెండోది కర్మవాసన. అది ఈశ్వరానుగ్రహం వల్ల తొలగాలి. ఇతరములైనటువంటి కోట్ల కొలది ఉపాయాల చేత కూడా అది తొలగే అవకాశం లేదు. ఈశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఆ కర్మ అనేటువంటి వాసన అల్పంగా ఉంటే ఈ జన్మలోనే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆ వాసన నశించిపోతుంది. అది ఒకవేళ ప్రబలంగా ఉంటే అనేక జన్మల్లో ఈశ్వరారాధన చేస్తూ ఉండటం వల్ల నశించిపోతుంది. ప్రబలమైన వ్యాధి తొలగిపోవడానికి చాలా కాలం ఔషధాన్ని సేవించటం అవసరమే కదా. ఏదో టీబీ లాంటి వ్యాధి వచ్చింది ఒకడికి, 6 మాసాలు సంవత్సరమో మందులు తీసుకుంటే తప్ప కుదరదు. అక్కడ దాకా ఎందుకు? ఇవాళ డయాబెటిక్ అనే వ్యాధి ఉంది, ఆ జీవిత పర్యంతం మందులు వాడితేనే వాడు బతుకుతాడు. ఇక మూడోది ఉందే కామవాసన. అది వైరాగ్యం అనేటువంటి సాధన వల్ల మాత్రమే నశిస్తుంది. సంసార సుఖాల్లో దోషాలను నిరంతరం చూస్తూ ఉండటం వల్ల ఆ వ్యక్తికి వైరాగ్యం కలుగుతుంది. మరొక విధంగా వైరాగ్యం కలగనే కలగదు. ఈ వాసనల యొక్క అల్పత్వాన్ని బట్టి ప్రబత్వం అంటే అల్పత్వం లేదా ప్రబలత్వం,
ఈ వైరాగ్యాది సాధనలు కూడా అల్పంగా ప్రబలంగా అవలంబించవలసి ఉంటుంది. ఎక్కువగా ఉంటే తీక్షణంగా చేయాలి, తక్కువగా ఉంటే తక్కువ సాధనతో పోతుంది. వీళ్ళల్లో సర్వ సాధనాలకి మూలం అనేది ముక్తి కావాలి అనేటువంటి గాఢమైన తపన. ముక్తి అంటే వీటి నుంచి విడిపట్టం, ఈ మూడింటి నుంచి. ఒకడిని నీళ్లలో ముంచామనుకుందాం, వాడికి ఊపిరాడక నీళ్లలో నుంచి బయటపడాలి అని గిలగిలా తన్నుకుంటూ ఉంటాడో, అదేవిధంగా సంసారం నుండి బయటపడాలని ఒకానొకడికి కలిగేటటువంటి తపన ఏదైతే ఉందో అదే ముముక్షత్వం, అంటే మోక్షం పొందాలి అని. అది గనక లేకపోతే శ్రవణం మననం ఈ రెండే పాండిత్య సంపదగా పరిగణిస్తాయే కానీ ముఖ్యమైన ఫలితాన్ని మాత్రం ఇవ్వవు. శ్రవణం మననం ఈ రెండు మాత్రమే పాండిత్య సంపదగా పరిణమిస్తాయి, అంతేగాని వాడికి ముఖ్యమైనటువంటి ఫలితం మాత్రం ఇవ్వలేవు. ఆ పాండిత్యం అంతా కూడా శవానికి చేసినటువంటి అలంకారంలాగా వేస్ట్ అన్నాడు. ముముక్షత్వం కొద్దిగా ఉన్నా కూడా ఉపయోగం లేదు. వ్రతాల యొక్క ఫలశ్రుతిని వినేటప్పుడు ఆ వ్రతాన్ని చేసి ఆ ఫలాన్ని పొందాలి అనేటువంటి కోరిక సామాన్యంగా చాలామందికి ఉంటుంది. అంత మాత్రమైన కోరికతోటి అందరూ ప్రయత్నం చేయరు, అందరూ ఫలితాన్ని పొందరు. కాబట్టి తీవ్రత లేనటువంటి ముముక్షత్వం వల్ల ప్రయోజనం లేదు. ఎవడికి ముముక్షత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో వాడికి ఫలం కూడా అంత వేగంగా సిద్ధిస్తుంది. ముముక్షత్వం కలిగిన వాడే అన్నింటినీ విడిచిపెట్టి ఆత్మజ్ఞానంలోనే తత్పరత కలిగి ఉంటాడు. దేహమంతా కూడా తాపంతో ఉడికిపోతూ ఉన్నప్పుడు ఎవడైనా చల్లదనం తప్పకుండా కోరుకుంటాడు, ఇంకా వేరే దాన్ని దేని కోరాడు. అంతే కదా, అక్కడ ₹1 డబ్బులు పెట్టిన వాడికి అక్కర్లా, ముందు చల్లదనం కావాలి వాడికి. అదేవిధంగా ముక్తి తప్ప నాకేమీ వద్దు అని తీవ్రమైనటువంటి కోరిక ఎవడుకుంటుందో వాడికి ఫలితం కూడా తొందరగా వస్తుంది. విముక్తి తప్ప తక్కినవన్నీ కూడా దుష్టాలు అని దృష్టి వల్లనే విముక్తి యందు తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది. దోష దృష్టి వల్ల విషయ సుఖాలలో ప్రీతి నశించిపోయి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం వల్ల విముక్తి కావాలి అనేటువంటి కోరిక ప్రబలమై దానికి సాధనాలైనటువంటి శ్రవణము మననము ఈ రెండిటిలో తీవ్రమైనటువంటి ప్రవృత్తి కలుగుతుంది. దానివల్ల త్వరగా ఫలితం లభిస్తుంది. పరశురాముడిది విని, అయ్యా గురువర్య, సత్సంగం, ఈశ్వరానుగ్రహం, దోషదృష్టి ముక్తిని కలిగించడానికి మూల కారణాలని మీరు చెప్పారు. ఏమేంటి? సత్సంగం, ఈశ్వరానుగ్రహం. వీటిలో ముఖ్యమైనటువంటి ఆది కారణం ఏది? ఈ రెండిట్లో మొదటిది. అది ఎట్లా ప్రాప్తిస్తుంది? నిష్కారణంగా ఏది సంభవింపదని కదా పెద్దల యొక్క అభిప్రాయం. కాబట్టి ఆ ఆది కారణమైనా కూడా అది నిర్హేతుకంగా ఏ విధంగా కలుగుతుంది? ఆ ఆది కారణం నిర్హేతుకంగా ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాడు, హేతువు లేకుండా. ఇది వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుడు, నాయన భార్గవరామ, శ్రేయస్సుకి ఆది కారణాన్ని చెబుతున్నాను విను. అంటే మొదటి కారణం, కేవలము చిద్రూపిణి అయినటువంటి ఆ దేవి తన యొక్క స్వాతంత్ర్య వైభవం చేత అద్దంలో ప్రతిబింబంలాగా తన యందు జగత్తు అనేటువంటి చిత్రాన్ని భాషింపజేస్తూ ఉంది. అనాది అయినటువంటి అజ్ఞానం చేత కప్పబడి ఉన్నటువంటి జీవుల యొక్క హితాన్ని కోరుకుంటూ ఆ తల్లి హిరణ్యగర్భ శరీరంతో కోరికలన్నిటినీ తీర్చేటటువంటి వేద సముద్రాన్ని
ప్రకాశింపజేసింది. స్వభావం చేత జీవులు విచిత్రమైనటువంటి కామవాసనలు కలిగిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి ఏ విధంగా శుభం కలుగుతుంది అని ఆ బ్రహ్మదేవుడు ఆలోచించి విచిత్రమైనటువంటి ఫలాలను కలిగించేటటువంటి వివిధమైన కర్మలను సృష్టించాడు. మనుష్యుడు సహజంగా మంచో చెడో చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేయాలిగా. దానివల్ల పశుపక్షాది జాతుల్లో అనేక పర్యాయాలు పుడతాడు. జీవుడు ఏదో ఒక కర్మ యొక్క పరిపాకం వల్ల మనుష్య శరీరాన్ని పొందుతాడు. అప్పుడు అతడు అనేక కోరికలు కలిగిన వాడై స్వర్గాన్ని కోరేవాడు యజ్ఞాన్ని చేయాలి అని మొదలుగా వేదశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నటువంటి కర్మలను గురించి విని వాటన్నిటినీ చేయటానికి పూనుకుంటాడు. ఆ కర్మల్లో రవ్వంత లోపం కలిగినా కూడా ఫలితం కలగదని గ్రహించి దుఃఖితుడై ఇప్పుడేం చేయాలి అని ఒకానొక సత్పురుషుని ఆశ్రయిస్తాడు. అప్పుడు ప్రసంగవశంలో మహేశ్వరుడి యొక్క మాహాత్యాన్ని అతడు ఆ సత్పురుషుడి వల్ల వింటాడు. అప్పుడు పూర్వం పుణ్యవశాలం వల్ల ఆ సత్పురుషుడి యొక్క అనుగ్రహం వల్ల ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక తలంపు కలుగుతుంది. కాబట్టి పూర్వపుణ్య పరిపాకం వల్లనే శ్రేయస్సు అనేటువంటి భవనము యొక్క సోపాన పంక్తిలో ఒక మెట్టుగా సత్సంగాన్ని పొందుతాడు. శ్రేయస్సు చాలా వరకు సత్సంగం వలన సంభవిస్తుంది. ఒకానొక చోట చాలా గొప్ప పుణ్యం వల్ల కానీ తీవ్రమైన తపస్సు వల్ల కానీ శ్రేయస్సు కలగటంలా. అటువంటప్పుడు ఒకప్పుడు పైనుండి రాలి పండు పడినట్లుగా ఆకస్మికంగా శ్రేయస్సు అనేది ప్రాప్తించటం ఉంటుంది. కాబట్టి కారణాల యొక్క వైచిత్ర్యాన్ని బట్టి శ్రేయస్సు యొక్క ప్రాప్తిలో కూడా చిత్రములైనటువంటి భేదాలు కనిపిస్తాయి. అదేవిధంగా బుద్ధిలో ఉండేటువంటి భేదాల వల్ల, వాసనల యొక్క తారతమ్యాల వల్ల, సాధనములలో ఉండేటువంటి విశేషాలను బట్టి జ్ఞానుల యొక్క స్థితిలో వైచిత్ర్యం కనిపిస్తుంది. సహజంగా ఎవడి యొక్క బుద్ధిలో వాసనలు తక్కువగా ఉంటాయో వాడికి అల్పమైన సాధన వల్లనే జ్ఞానం సిద్ధిస్తుంది. ఎవడి బుద్ధిలో వాసనలు దట్టంగా ఉంటాయో పేరుకొని వాడికి జ్ఞానం కలిగినా కూడా అది మేఘం చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉంటుంది. వాడు చిరకాలము నిధిధ్యాసం గావిస్తూ ఉంటే వాడికి జ్ఞానం నిర్మలంగా భాషిస్తుంది. ఈ కారణం వల్ల జ్ఞానుల యొక్క స్థితి అనేక విధాలుగా కనిపిస్తూ ఉంది. జ్ఞానులకు పరస్పరం స్థితిభేదం ఏ విధంగా ఉంటుందో చెబుతాను విను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వభావం వల్ల జ్ఞానులే. వారి యొక్క జ్ఞానంలో మాలిన్యం ఉంటుంది అని చెప్పడానికి వీలే లేదు. కానీ స్వభావం వల్ల కలుగుతున్నటువంటి గుణాల వల్ల వాళ్ళ స్థితిలో కూడా కలుగుతున్న భేదాలు చూడు. గుణముల యొక్క భేదాలను బట్టి తెల్లగా ఉన్నటువంటి జ్ఞాని యొక్క శరీరం నల్లదనాన్ని ఎట్లా పొందుతుందో అదేవిధంగా ఆయన యొక్క చిత్త స్వభావాన్ని కూడా మార్పు చెందదు. జ్ఞానులంగా అత్రి కుమారులను మమ్మే చూడు. అత్రి మహర్షి యొక్క కొడుకుని నేను, ఆత్రేయుడు, అందుకనే ఆత్రేయుడు అంటారు. దత్త ఆత్రేయుడు. దుర్వాసుడు, చంద్రుడు, నేను కూడా భిన్న స్థితుల్లో ఉన్నాం. దుర్వాసుడు కోపం కలిగిన వాడుగా, చంద్రుడు కామం కలిగిన వాడుగా ఉంటే నేను వర్ణాశ్రమాది చిహ్నాలను అన్నింటినీ విడిచిపెట్టాను. వశిష్ఠుడు కర్మిష్ఠుడై ఉంటే సనకాదులు సన్యాసులుగా ఉన్నారు. నారదుడు భక్తిపరుడైతే శుక్రుడు కవిత్రం చెబుతూ దైత్యులను ఆశ్రయించి ఉండగా బృహస్పతి దేవతలకు గురువై ఉన్నాడు. వ్యాసుడు శాస్త్ర నిర్మాణ పరాయణుడు కాగా జనక మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. జడభరతుడు సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. ఈ స్థితి భేదాలకు కారణం విను.
అపరాధము, కామము అనేటువంటి వాసనల కంటే కర్మ వాసన చాలా బలిష్టమైంది. అది ఎవరిలో పూర్తిగా నశిస్తుందో వాళ్ళు మాత్రమే మేధావులని చెప్పబడతారు. వాళ్ళకి అపరాధ వాసన ఉండనే ఉండదు. ఇక కామాది వాసనలు ఉన్నా అవి జ్ఞానానికి ప్రతిబంధకాలు కావు. అటువంటి వాళ్ళకి వైరాగ్యము, మననము, సమాధి మొదలైన వాటితోటి పనే లేదు. వారు ఒక్కసారి తత్వాన్ని వినంగానే అప్పుడే కొంచెం మనన ధ్యానాలు చేసుకొని నిస్సందేహంగా ఆత్మను తెలుసుకొని జనకాదుల్లాగా జీవన్ముక్తులు అవుతూ ఉన్నారు. వాళ్ళు అంతకు పూర్వం వైరాగ్యాదులను అభ్యసించి కామాది వాసనలను పోగొట్టుకొని ఉండలా. అందువల్ల ఆ వాసనలు వాళ్లలో పూర్వంలాగానే పైకి వస్తాయి. వాళ్ళకి ఆ వాసనల వల్ల ఏ సందర్భంలో కూడా బుద్ధికి మాలిన్యం కలగదు. వాళ్ళు స్వరూపం నుండి తొలగటం అనేది సంభవించదు. వీళ్ళని ఉత్తమ జ్ఞానులని విద్వాంసులు చెబుతారు. ఇక కర్మవాసన చేత మూఢమైనటువంటి చిత్తం కలిగిన వాళ్ళకి సాక్షాత్తుగా ఈశ్వరుడు బోధించినా కూడా జ్ఞానం కలిగే అవకాశమే లేదు. దృఢమైనటువంటి అపరాధ వాసన కలిగిన వాళ్ళకి కూడా జ్ఞానం కలగదు. ఎవరికి అపరాధ కర్మ వాసనలు అల్పంగా ఉండి కామవాసనలు ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళకి అనేక పర్యాయాలు శ్రవణము, మననము, నిధిధ్యాసములు చేయటం వల్ల చాలా కష్టంతో చాలా కాలానికి జ్ఞానం కలుగుతుంది. వీళ్ళకి వ్యవహారం స్వల్పంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ కాలం సమాధిలోనే గడుపుతారు. మననము, నిధిధ్యాసనము, అభ్యాసం యొక్క అతిశయం వల్ల వీళ్ళకి మనస్సు ఇంచుమించుగా నశించినట్లు అవుతుంది. ఈ విధంగా నష్టప్రాయమైనటువంటి మనస్సు కలిగినటువంటి జ్ఞానులు మధ్యములు అని చెప్పబడతారు. వీళ్లలో కొందరికి మననము, నిధిధ్యాసనములు, అభ్యాసము దృఢంగా ఉండకపోవటం వల్ల వాళ్ళల్లో ఉండే వాసనలు నశించవు, క్షీణించిపోవు, మనస్సు కూడా నశించదు. వీళ్ళకి శ్రవణం వల్ల జ్ఞానం కలిగినా కూడా అది కామక్రోధాది వాసనల వల్ల మాటిమాటికి కప్పబడుతూ ఉంటుంది, ఆవరింపబడుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని సమనస్కులని, మందజ్ఞానులని, అధమజ్ఞానులని చెబుతారు. ఉత్తములు, మధ్యములు అయిన వాళ్ళు మాత్రమే జీవన్ముక్తులు అని చెప్పబడతారు. అధములైనటువంటి కేవల జ్ఞానులు ప్రారబ్ధానికి అధీనులై సుఖదుఖాలను అనుభవిస్తూ దేహాంతరంలో మోక్షాన్ని పొందుతారు. మధ్యమ జ్ఞానులు ప్రారబ్ధాన్ని జయించగలుగుతారు. మనస్సు అనేటువంటి భూమిలో ప్రారబ్ధం అనేటువంటి బీజం భోగరూపంలో అంకురిస్తుంది, అంటే మొలకెత్తుతుంది. కానీ వీళ్ళకి మనస్సు నశించిపోవటం వల్ల ఆ ప్రారబ్ధ బీజాలు గాదిలో అడుగున పడి ఉండేటువంటి ధాన్యపు గింజల్లాగా మొలకెత్తకుండా క్రమంగా నశించిపోతాయి. ఆ గాదిలో అడుగునుండేవి ముక్కిపోతాయి, ఎర్రగా ఉంటాయి. అవి మొలకెత్తవు. ఉత్తమమైన జ్ఞానులకి బహుమానసులు అనేటువంటి పేరుంది. ఎవరి యొక్క మనస్సు ఆత్మరూపమై బాహ్య విషయాలలో ప్రసరిస్తూ ఆయా వస్తువుల యొక్క రూపాన్ని పొందుతూ కూడా ఆత్మరూపాన్ని కోల్పోదో అటువంటి వాళ్ళు బహుమానసులు. ఇది నిర్వచనం. ఎవరి మనస్సు ఆత్మరూపంగా ఉండి బాహ్య విషయాలలో ప్రవర్తిస్తూ కూడా ఆయా వస్తువుల యొక్క రూపాన్ని పొందుతూ కూడా ఆత్మ తన స్వరూపాన్ని కోల్పోదో వాళ్ళు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపాలతో ఎట్లా ఉంటుంది అని నువ్వు అనుమానించద్దు. చాలా మేధావి అయినటువంటి వాడు
ఒక్కొక్కప్పుడు ఏకకాలంలోనే 5-6 కార్యాలను దేని యందు కూడా తొట్టుపడకుండా నిర్వహిస్తూ ఉన్నాడు. అదే కదా అష్టావధానం అంటే. ఒకడు నడుస్తూ మాట్లాడుతూ పని కూడా చేస్తూ ఉంటాడు. ఒక్క గురువే శిష్యులు అనేకులు వేదాలు వల్లివేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో సంభవించే అపశబ్దాలని, వర్ణస్వర భేదాలని గుర్తింపగలుగుతున్నాడుగా గురువుగారు. నీవు ఓ పరశురామ సహస్రబాహుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని జయించావు. అతడు ఏకకాలంలోనే అనేక విధాలైనటువంటి ఆయుధాలను అనేక బాహువులతో తీసుకొని ఏ ఆయుధం యొక్క ప్రయోగంలో కూడా పొరపాటు పడకుండా యుద్ధం చేయడం నువ్వు చూశావు. అటువంటి వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యాల పద్ధతిని అనుసరించి అనేక విధాలుగా రూపొంది ఆయా కార్యాలను ఏకకాలంలోనే నిర్వహిస్తుంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.